కలియుగంలోనే ఉన్నాం, కానీ ఆ కలియుగం పట్టానికే పరిమితమైందా? ఈ డౌట్నే సినిమాగా మార్చి దండెత్తుతోంది ఫిలిం టీం. ఏకంగా డీజేటీలు సీక్వెల్తోనే ఈ సినిమా పోటీ పడుతోందంటే సీన్లోకి హాలీవుడ్ మూవీ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ కూడా వచ్చింది. ఇంతకీ ఈ వారం ఏ సినిమా ఎలా ఉంది? ఫైనల్ రిపోర్ట్తో ఏం తేలింది? కలియుగం పట్టణంలో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ది న్యూ ఎంపైర్ ఇలా ఒకే రోజు 3 సినిమాలు వచ్చాయి. డీజేటీలు సందడి కూడా ఇవాళే మొదలైంది. నిన్న డబ్బింగ్ మూవీ ది గోట్ లైఫ్ వచ్చింది. 2 రోజుల గ్యాప్ లో పావు డజన్ కంటే ఎక్కువ సినిమాలు పోటీ పడ్డాయి. కలియుగం పట్టణంలో మూవీ కథ విషయానికి వస్తే నల్లమల అడవుల్లో ఔషధ మొక్కలకు అక్కడ జరిగే మరణాలకు లింక్ ఉంటుంది. మరి మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చే హీరో ఈ వరుస మరణాలు అడవి మొక్కలకున్న లింకుని తేల్చాడా? ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు దోషులు ఎవరు అనేది ఎలా తేలిందనే పాయింట్తో తెరకెక్కింది కలియుగం పట్టణంలో. ఇక హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ పర్లేదనిపిస్తే మిగతా ఆర్టిస్టులు కూడా పర్లేదనిపించారు. పాయింట్ బాగున్న కథ, డైలాగ్స్, మేకింగ్లో మాత్రం దర్శకుడు కాస్త తడబడ్డాడు అని అంటున్నారు. ఓవరాల్గా పర్లేదనే టాక్ని మాత్రం సొంతం చేసుకుంది సినిమా. గాడ్జిల్లా సిరీస్ వరల్డ్ వైడ్గా చాలా క్రేజీ కాన్సెప్ట్. దానికి కాంగ్ తోడవడంతో లాస్ట్ టైం 1000 కోట్ల వసూళ్లు వచ్చాయి. తర్వాత గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ వచ్చి ట్రెండ్ బెండ్ తీసింది. ఇప్పుడు ది న్యూ ఎంపైర్ ట్రైలర్ రూపంలో మతిపోగొడితే థియేటర్స్లో ఈ సినిమా ఓపెనింగ్స్తో షాక్ ఇస్తోంది. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ న్యూ ఎంపైర్లో ఈ 2 పాత్రలకు జనం ఫిదా అవుతున్నారు. వాటిని డిజైన్ చేసిన విధానం, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్, ఓవరాల్గా నరేషన్కి ఫుల్ మార్క్స్ పడుతున్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఈసారి విజువల్ ఎఫెక్ట్స్ నరేషనే ఎక్కువ డామినేట్ చేసింది. ఇలాంటి మూవీస్ ఓ మాదిరిగా ఉన్న వసూళ్ల వర్షం కురుస్తుంది. అలాంటిది ఈ సినిమాకు వరల్డ్ వైడ్గా పాజిటివ్ టాక్ పెరిగింది కాబట్టి వసూళ్ల వరదలు కన్ఫర్మ్ అయ్యాయి.